సన్నబియ్యం పథకానికి తూట్లు, డీలర్ల దందా. పేదవాడి ఆకలి తీర్చాల్సిన ప్రభుత్వ పథకం దళారుల పాలవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే క్షేత్రస్థాయిలో కొందరు కిలాడీ డీలర్లు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. పేదవాడి కడుపు నింపాల్సిన బియ్యాన్ని వెనకేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇది కామారెడ్డి జిల్లా తాడ్పాయి మండలం ఎర్రపాడు గ్రామంలో వెలుగు చూసిన సంచలన వ్యవహారం. అవును, మీరు వింటుంది నిజం. ఎర్రపాడు గ్రామంలోని రేషన్ డీలర్ ఎల్ ప్రణయ్ కుమార్ నెంబర్ C3/3995/2024 బహిరంగంగానే అక్రమాలకు తెరలేపారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న సన్న బియ్యాన్ని ప్రజలు దగ్గరే తిరిగి కొనుగోలు చేస్తున్నాడంటే ఈ డీలర్ బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కిలోకు కేవలం 18 నుండి 20 రూపాయలు ఆశ చూపి పేద ప్రజల నుంచి బియ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నాడు. ఇది డిజిటల్ యుగం కాబట్టి సాక్ష్యాలు ఉండవని అనుకున్నాడో ఏమో గాని ఏకంగా గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? సివిల్ సప్లై అధికారులు నిద్రపోతున్నారా? లేక వారికి కూడా ఈ అక్రమ వసూళ్లలో వాటా ఉందా? ఒక డీలర్ ఇంత ధైర్యంగా ఊరి మధ్యలో దందా చూస్తుంటే పర్యవేక్షించాల్సిన యంత్రాంగం ఏం చేస్తుంది? ఎర్రపాడులో ఒకే చోట 2 షాపులు నడుపుతున్నారంటే అర్థమవుతుంది అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని. ఒక్కరికే 2 షాపులు, జిల్లాలో ఒక్కో డీలర్కు 2 షాపులు ఎలా కేటాయిస్తారు? ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? అధికారుల మౌనం ఫిర్యాదులు అందుతున్నా సివిల్ సప్లై అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వ ప్రతిష్ట సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాన్ని ఇలాంటి వారు భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా బియ్యం మాకిచ్చి మళ్ళీ మా దగ్గరే కొనుక్కొని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న ప్రణయ్ కుమార్ లాంటి వారికి లైసెన్స్ ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమ డీలర్ ప్రణయ్ కుమార్ లైసెన్స్ ను రద్దు చేయాలని, షాప్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక ఎర్రపాడు సమస్య మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి డీలర్లు ఎంతమంది ఉన్నారో అన్న అనుమానం కలుగుతుంది. తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సన్నబియ్యం పేదవాడి పల్లెల్లోకి కాకుండా దళారుల గిడ్డంగులోకి చేరుతాయని స్పష్టమవుతుంది. ఇచ్చోడ మండలం ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం క్షేత్రస్థాయిలో వేగంగా కొనసాగుతుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశీష స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను కేవలం వినడమే కాదు, వాటికి సత్వర పరిష్కారం చూపాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ప్రజల చెంతకు చేరింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజశీష ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధితులు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నారు. భూ సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్స్, ఇతర పౌర సదుపాయాల గురించి వచ్చిన విన్నపాలను కలెక్టర్ ఓపికగా విన్నారు. ప్రజావాణి కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకూడదని, ప్రతి అర్జీకి తార్కిక ముగింపు ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేసే క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని, జాప్యానికి తావు లేకుండా నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ రాజశీష హఠాత్తుగా ఇచ్చోడ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలోని రికార్డు గదిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా భూ రికార్డుల నిర్వహణ ఎలా ఉంది, ధరణి మరియు ఇతర రెవెన్యూ దరఖాస్తులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే అంశాలపై తహసీల్దార్ని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ సేవల కోసం వచ్చే సామాన్య ప్రజలను ఇబ్బంది పడకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. రెవెన్యూ సేవలో జాప్యం జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల ప్రత్యేక అధికారి రామారావు, ఇచ్చోడ తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ ఎం రవీందర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధితుల వివరాలను నమోదు చేశారు. కలెక్టర్ స్వయంగా తమ గ్రామానికి వచ్చి సమస్యలు వినడం పట్ల ఇచ్చోడ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, పాలనను ప్రజల వద్దకు చేర్చాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ చేపట్టిన ఈ పర్యటన అధికారులు చలనాన్ని తీసుకొచ్చింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2K రన్ జమ్మికుంట పట్టణ వీధుల్లో ఈ రోజు సరికొత్త ఉత్సాహం ఊరకదిలేస్తోంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే సందేశంతో పాటు ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జమ్మికుంట మున్సిపాలిటీ నేడు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆరోగ్యవంతమైనటువంటి జమ్మికుంట కొరకు 2K రన్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పట్టణ వాసులందరూ కూడా నా యొక్క నమస్కారాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. 2K రన్ ప్రారంభించాల్సిన కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 2K రన్ అత్యంత కోలాహలంగా ప్రారంభించారు. ఈ పరుగులో మన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ ములుగురి ప్రశాంత్ కుమార్ స్వయంగా పాల్గొని యువతలో సరికొత్త జోస్ నింపారు. వారితో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు అడుగులో అడుగు వేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మున్సిపల్ చైర్మన్ శ్రీ ములుగురి ప్రశాంత్ కుమార్, కౌన్సిలర్లు దిడ్డి రాము, ఒగ్గు రమేష్, మాచర్ల రాజు, మున్సిపల్ యంత్రాంగం, మేనేజర్ రాజిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ మరియు రాజ్ కుమార్, వికాస్, శ్రీకాంత్ తో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మిత్రులారా, ఈ 2K రన్ కేవలం ఒక పరుగు మాత్రమే కాదు, ఇది మన పట్టణ అభివృద్ధి కోసం, మన ఆరోగ్యం కోసం మనం చేస్తున్న ఒక ముందడుగు. ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మరియు ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించడమే ఈ ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంటను ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఇలాంటి క్రీడా స్ఫూర్తితో కూడిన కార్యక్రమాల్లో పాల్గొనడం పట్టణ భవిష్యత్తుకు ఎంతో శుభసూచకం. డిగ్రీ కళాశాల మైదానం నుండి మొదలైన ఈ పరుగు పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగుతూ జమ్మికుంట ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో యువకుల కేరింతల మధ్య ఈ కార్యక్రమం ఒక పండగలా సాగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహకరించిన పోలీస్ యంత్రాంగానికి మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. గుర్తుంచుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. జమ్మికుంట ప్రగతిలో మనమంతా భాగస్వాములు అవుదాం. మహిళా దినోత్సవ స్ఫూర్తి చేయి చేయి కలుపుదాం, మహిళలకు చేయూతనిద్దాం అనే నినాదంతో ఖమ్మం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. తెలంగాణ వీరనారి మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల హక్కులు, వారి పోరాట పటిమను చాటి చెప్పేలా నాయకురాళ్లు గలమెత్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. తెలంగాణ వీరనారి మహిళా సంఘం అనే విషయాన్ని ఎందుకు తీసుకున్నామంటే, మహిళలు పలు సమస్యల మీద ఇదివరకు వేరే ఆర్గనైజేషన్లో పనిచేశాను, ఉమెన్ అసోసియేషన్లో. ఉమెన్ ఇష్యూస్ మీద ఎంత దూరం అంటే అంత దూరం జిల్లా, రాష్ట్రం దాటి కూడా పనిచేశాను. ఆ ఉన్న ఎక్స్పీరియన్స్తో నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం, మనం నేర్చుకున్న నాలెడ్జ్ని సొసైటీకి పంచాలి అనే దాంట్లో నాలాగా అవగాహన ఉన్న ఇంకో 10 మందితో మొత్తం టోటల్గా 15 మంది ఇందులో సంఘాన్ని 3 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ చేసి సంస్థని కొనసాగిస్తుంది. ఖమ్మం నగరం చైతన్య వేదికైంది. తెలంగాణ వీరనారి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పిఆర్ దేవి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సమాజంలో నేటికి ఎదుర్కొంటున్న సవాలు, వివక్షపై ఈ వేదిక చర్చించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా నాయకురాలు అడ్వకేట్ చావా శృతి మాట్లాడుతూ మహిళా దినోత్సవం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేశారు. 1908వ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో జూట్ కార్మికులు తమ హక్కుల కోసం చేసిన సింహ గర్జనను ఆమె వివరించారు.
మహిళలు ఎంత చైతన్యం వచ్చినప్పటికీ కూడా ఇంకా ఇంట్లో సమస్యల పట్ల అవగాహన లేక, భర్త భార్య కోఆర్డినేషన్ లేక, పిల్లలను కానీ కుటుంబ విషయంలో కానీ పనిచేసే ప్రదేశాల్లో కానీ మహిళలు మనమే ప్రొటెక్ట్ అవ్వడమే కాదు, మనం తెలుసుకున్న వాటిని ఇతరులకు పంచుతూ సొసైటీలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అందరినీ కదిలించి చైతన్యం దిశగా వెళ్ళడానికి మేము ముందడుగు వేస్తున్నాము. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎప్పుడైతే ఒక స్త్రీ తనను తాను ప్రేమించుకోగలుగుతుందో, అతిగా ఆలోచించకుండా, అతిగా ఏ పనులు చేయకుండా ఒక స్త్రీ తనను తాను ఎప్పుడైతే ప్రేమించుకోగలుగుతుందో తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన ఫ్యామిలీలో వచ్చే సమస్యలను అధిగమిస్తుంది, తన కుటుంబంలో వారు ఏం చేస్తున్నారు, ముందు నాకు ఏ సమస్య రాబోతుందని కూడా గ్రహించగలుగుతుంది. నేను చాలా ఫ్యామిలీస్ చూశాను, చాలామంది కేసెస్ కోసం వస్తారు, కానీ వాళ్ళ దగ్గర కనీసం పెళ్లి ఫోటోలు కూడా ఉండవు. కంటిన్యూగా నేను చూస్తున్నాను, ఏంటమ్మా మరి ఎవిడెన్స్ పెట్టాలి కదా, నీకు కేసు వేయాలంటే నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర ఏం లేదండి, మా అత్తగారు ఇంట్లోంచి బయటికి గెంటేశారు. నువ్వు ఎక్స్ట్రా కాపీ తీసుకొని నీ పుట్టింట్లోనే ఎక్కడో వచ్చాడో భద్రపరచుకోవాలి. అంటే మినిమం జ్ఞానం లేదు ఆడోళ్ళకి. ఎట్లుందంటే పొయ్యామా, కాపురం చేసామా, ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి పారిపోయి వచ్చామా, ఇది కాదు మనం చేయాల్సింది. నేను ఎక్కడుంటున్నా, ఏ పని చేస్తున్నా, ఎలా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నా. రోజుకు 19 గంటల పాటు వెట్టి చాకిరీ చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్న యాజమాన్యాలకు వ్యతిరేకంగా 15,000 మంది మహిళా కార్మికులు రోడ్లపైకి వచ్చారు. తమ పని గంటలను 10 గంటలకు తగ్గించాలని వారు చేసిన పోరాటమే నేడు మనం జరుపుకుంటున్న ఈ ఉత్సవానికి పునాది అని ఆమె ఉద్ఘాటించారు. ఈ పోరాట ఫలితంగానే 1909లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని ఆమె గుర్తు చేశారు. మహిళల భద్రత, కౌన్సిలింగ్ అంశాలపై సఖీ అడ్వకేట్ అంజలి, అడ్మిన్ సరిత కీలక ప్రసంగం చేశారు. గృహ హింస లేదా ఇతర వేధింపులకు గురయ్యే మహిళలు అధైర్యపడాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇచ్చారు. చాలా కేసుల్ని వాళ్ళు బానిసలు తాగడానికి ఎక్కువ బానిసలు కావడం, లేకుంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళకి చాలా అటెంప్ట్ చేసి, లేకుంటే కోర్టు ద్వారా కూడా కోర్టులో కూడా డిఐఆర్ వేసి మనం ఫ్రీ కౌన్సిలింగ్ నిర్వహించి డిఐఆర్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ట్రై చేస్తాం. సఖీ కేంద్రం మహిళలకు ఎల్లప్పుడూ రక్షణ కవచంలా ఉంటుందని, ఏ సమయంలోనైనా 181 లేదా స్థానిక సఖీ నెంబర్కు కాల్ చేస్తే తక్షణ సహాయం అందుతుందని తెలిపారు. కౌన్సిలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని పిలుపునిచ్చారు. అంటే ఒక మహిళ ఏదైనా ఇబ్బందిలో ఉంది అంటే తనకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉండి ఒక్క కాల్ చేసి ఉంటే ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా తనని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు కదా అన్న ఉద్దేశంతో ఈ మహిళకి ఎక్కడైనా సరే ఇబ్బంది అయ్యింది అంటే ఖచ్చితంగా ఆదుకోవడానికి ఒక హెల్ప్ లైన్ అనేది ఉండాలి అన్న ఆలోచనతో ఈ సఖీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సఖీలో ఇచ్చే ఈ సర్వీసెస్ బేస్ చేసుకొని 181 అనే ఒక ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉందన్నమాట. ఈ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబరు ఏ టైంలో 24/7 పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఏ మూలన ఏ స్త్రీ కానీ ఏ బాలిక కానీ ఇబ్బంది పడకూడదు. ఒకవేళ పడి ఉన్నట్లయితే తను ఆ బాధను ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క ఫోన్ కాల్ చేయటం వల్ల తనకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ తనకి ప్రొవైడ్ చేసి తనకు న్యాయం జరగడం కోసం మేము అనేది పోరాటం చేస్తామనే ఉద్దేశంతో ఈ సఖీ నెలకొల్పడం జరిగింది. 9 టీవీ సీనియర్ జర్నలిస్ట్ ధనలక్ష్మి మాట్లాడుతూ, మహిళా దినోత్సవం కేవలం తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో పరిమితం కాదని, ఇది ప్రపంచవ్యాప్త చైతన్యం అన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మహిళలు తమ ఉనికిని చాటుకుంటున్నారని, ఐకమత్యంతోనే సాధికారత సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలంతా ఐకమత్యంగా కలుద్దాం, కలిసి పనిచేద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. మహిళలకు అండగా నిలబడమే కాకుండా వారి స్ఫూర్తి ప్రదాతలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ వీరనారి మహిళా సంఘం తీర్మానించింది. బాచుపల్లిలో హైడ్రా కల్లోలం, ఇది కూల్చివేత లేక శాడిజమా? గతేడాది కాలంగా భాగ్యనగరాన్ని వణికిస్తున్న పేరు హైడ్రా చెరువుల పరిరక్షణ పేరుతో మొదలైన ఈ ప్రస్థానం ఇప్పుడు సామాన్య ప్రజల పాలిట యమ పాశంలా మారుతుంది. సార్ మా మీద ఎలిగేషన్ ఏంటంటే రోడ్ల మీద ఆక్యుపై చేసి కట్టుకున్నామని చెప్తారు సార్. చెప్పండి.
చేయండి ఫస్ట్ నేను మీ ల్యాండ్ లో నేను చేతి ఇవాళ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రణీత్ ఆంటిలియా గేటెడ్ కమ్యూనిటీలో హైడ్రా అధికారులు సృష్టించిన బీభత్సం సామాన్యమైంది కాదు. అక్కడ జరుగుతుంది చట్టబద్ధమైన చర్యలా లేక ఒక సైకో శాడిస్ట్ లేక లెక్క పత్రం లేని విధ్వంసమా? అన్ని ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. బాచుపల్లిలో ఇవాళ ఉదయం నుంచే యుద్ధ వాతావరణం నెలకొంది. వందలాది మంది పోలీసులు పహార మధ్య భారీ జేసీబీలతో హైడ్రా సిబ్బంది ప్రణీత్ ఆంటిలియా ప్రాంగణంలోకి చొరబడ్డారు. అక్కడ నివసిస్తున్న వారు ఎవరో అక్రమార్కులు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, తమ జీవితకాల సంపాదన దారబోసి ఇల్లు కొనుక్కున్న మధ్యతరగతి జీవులు. ఏ నోటీసులు ఇవ్వకుండా, కనీసం నివారణ కోరకుండా అధికారులు చేస్తున్న విధ్వంసం చూసి స్థానికులు భీతిల్లిపోతున్నారు. ఈ ఆపరేషన్ లో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏంటంటే విద్యుత్ సరఫరా జరిగే ట్రాన్స్ఫార్మర్ గోడను సైతం నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం. లైవ్ కరెంటు ఉన్న ప్రాంతంలో ఇలాంటి కూల్చివేతలు చేయడం ప్రాణాలతో చెలగాటం కాదా? షెడ్ల పేరుతో మౌలిక వస్తువులను ధ్వంసం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఒక్కసారిగా గోడ కూలితే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరిది? అధికారుల అత్యుత్సాహం వెనుక ఉన్న ఆ సైకో మెంటాలిటీ స్థానికులను ఆగ్రహానికి గురి చేస్తుంది. తమ కళ్ళ ముందే తమ ఆస్తి ధ్వంసం అవుతుంటే తట్టుకోలేక ప్రణీత్ ఆంటిలియా వాసులు అడ్డుపడ్డారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా పోలీసులు వారిని నెట్టివేయడం తీవ్ర దుమారం రేపుతుంది. మేము ట్యాక్సులు కడుతున్నాం, పర్మిషన్లు చూసే కొన్నాం, ఇప్పుడు వచ్చి ఇది ఆక్రమణ అంటే ఎలా అని బాధితులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాల్సిన అధికారులు జేసీబీ గర్జనలతో వారి గొంతు నొక్కేస్తున్నారు. అధికార గర్వంతో ప్రజల కన్నీళ్లపై కుర్చీ వేసుకొని కూర్చునే రైకం సైకో షాడిజం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వాలు మారుతాయి, అధికారులు మారుతారు, కానీ ఈ రోజు బాచుపల్లి వాసుల కళ్ళల్లో చూసిన భయం, ఆవేదన రేపు వ్యవస్థపై తిరుగుబాటుగా మారే అవకాశం ఉంది. కూల్చివేతలే లక్ష్యంగా సాగుతున్న హైడ్రా వ్యవస్థను బాగు చేస్తుందా లేక సామాన్యుడి బలిపీఠం ఎక్కిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. అలు పెరగని కృషితో ఆశయమే ఊపిరిగా తన భవిష్యత్తును వెతుక్కుంటూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణానికి చేరుకున్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మిత్రులారా, ఇవాళ ఆదిలాబాద్ గడ్డపై ఒక గొప్ప అడుగు పడింది. కేవలం శాంతి భద్రతల పరిరక్షణే పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సు కోరి నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను చూపాలనే సంకల్పంతో మన జిల్లా పోలీస్ లొకేషన్ మేడ్చల్ హైదరాబాద్ డీటెయిల్స్ అన్ని రాసుకోవాలండి. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. కౌంటర్ నెంబర్, కంపెనీ నేమ్, క్వాలిఫికేషన్స్ అన్ని రాసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి.
Sir, good morning, sir. Thank you for this organizing this job mela, sir. I thank entire police department. I am Murali Krishna from BBC Motors Private Limited. We are on the counter number 6 లో ఉన్నాం మేము. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే యంత్రాంగం నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళా నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. ఒకే గొడుగు కింద పదుల సంఖ్యలో ప్రముఖ కంపెనీలు, వందలాది ఉద్యోగ అవకాశాలు. ఇది మన ఆదిలాబాద్ యువత కన్న కలలను నిజం చేసే వేదిక. చాలా మందికి ప్రతిభ ఉంటుంది, కానీ ప్రతిభను గుర్తించే సరైన వేదిక దొరకదు. చదువును పూర్తి చేసి ఏం చేయాలా అని ఆలోచించే తరుణంలో ఈ జాబ్ మేళా ఒక వరప్రసాదం లాంటిది. ఇక్కడ కేవలం ఉద్యోగం మాత్రమే దొరకడం లేదు, మీ మీద మీకు నమ్మకాన్ని, మీ కుటుంబాలకు ఒక భరోసాను ఇస్తుంది. మన జిల్లా పోలీస్ అధికారులు తీసుకున్న ఈ చొరవ వల్ల మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు కూడా మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశం కలిగింది. ఇది మన స్థానిక నిరుద్యోగుల పాలిట ఒక వరం. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే కావాలి. ఇలాంటి మెగా జాబ్ మేళాలు ఇంకా జరగాలి. మన జిల్లాలో నైపుణ్యం కలిగిన యువతకు కొదవలేదు. వారికి సరైన మార్గదర్శకత్వం అందితే వారు ప్రపంచంతో పోటీ పడగలరు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మరియు కార్పొరేట్ సంస్థలు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలి. ప్రతి నిరుద్యోగి చేతికి ఒక పని, ప్రతి ఇంట్లో ఒక స్థిరమైన ఆదాయం చేకూరినప్పుడే మన జిల్లా, మన రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతాయి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక గొప్ప లక్ష్యంతో వెళ్లాలని, ఎంపికైన వారు తమ కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చివరిగా ఒక్క మాట, అవకాశం తలుపు తట్టినప్పుడు దాన్ని అందిపుచ్చుకునేవాడే విజేత అవుతాడు. ఈ రోజు ఈ జాబ్ మేళా రూపంలో మీ ముందుకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఎంపికైనా కాకపోయినా ఇంటర్వ్యూలు ఎలా ఎదుర్కోవాలి అనే అనుభవం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసు అధికారులకు, వచ్చిన కంపెనీ ప్రతినిధులకు మరియు ఉత్సాహంగా పాల్గొంటున్న అభ్యర్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్. విద్యుత్ సెగలు, ప్రైవేట్ షాక్ ఎవరికి? జగిత్యాల జిల్లాలో విద్యుత్ సెగలు రేగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ సంస్కరణల బిల్లు ఇప్పుడు ఉద్యోగుల గుండెల్లో మంటలు పొట్టేస్తుంది. ఈరోజు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మూర్ఖంగా ఈ ప్రైవేటైజేషన్, ఎలక్ట్రిసిటీ సెక్టార్ను ప్రైవేటైజేషన్ చేస్తామని చూస్తుందో దాని వ్యతిరేకంగా ఈరోజు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఇలా మనం జగిత్యాలలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏ సంస్థ అయినా చూస్తే అన్ని ప్రైవేటైజేషన్. మొన్న బిఎస్ఎన్ఎల్ అని, బ్యాంక్స్ అని, రైల్వేస్ అని, ఎయిర్లైన్స్ అని, ఇట్లా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ప్రైవేట్ చేస్తామని చూస్తున్నారు. మరి ఎందుకు ప్రైవేట్, ఎవరికి లాభం, ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తానంటే ఏమన్నంటే నష్టాల్లో ఉన్నది. మరి ఎందుకు నష్టాల్లో ఉన్నది? ఇలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న అధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. మరి ఎక్కడ లోటు జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది విశ్లేషణ ఎందుకు చేయట్లేదు? ఇలా విద్యుత్ ఉద్యోగుల వల్ల నష్టాలు ఉందా, లేకుంటే ప్రభుత్వ వాళ్ళ స్వార్థం కొరకు ఈ సంస్థను నష్టాల్లో నెట్టుతున్నారా అనేది వాళ్ళు చూడాలి. మరి ఇలా ఈ ప్రైవేటైజేషన్ కనుక చేస్తే ఇలా రైతులు కూడా ఆలోచించేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రైవేటైజేషన్ కనుక చేస్తే ఇలా రైతాంగం, ఇలా వాళ్లకు మీటర్ కనుక పెడితే మనము వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ వచ్చే పంట కరెంటు బిల్లుకే సరిపోదు. మరి ఇలా భారతదేశము ప్రపంచంలోనూ 2వ జనాభా ఉన్న దేశం. ఇలా పంటలు కనుక పండకపోతే మరి ఆహార సంక్షోభం అనేది ఏర్పడే అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఇలా ఈ సంస్థను కన్న తల్లి లెక్క మేము చూసుకుంటున్నాం. ఇలా ఈ సంస్థతో మేము బతుకుతున్నాం కాబట్టి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఈ సంస్థలో. కింద క్షేత్రస్థాయిలో రిక్రూట్మెంట్ లేదు. 10 మంది చేయాల్సిన పని ఆధారం అని చెప్పేసి కన్న తల్లి లెక్క ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఇలా సబ్స్టేషన్లు, ఎన్నో సబ్స్టేషన్లు అవుతున్నాయి. అందులో పనిచేసే నాదుడు లేడు. 10 మంది చేయాల్సిన పని 4 చేస్తున్నాం. ఎందుకు? సంస్థను కాపాడుకోవాలి.
ఇలా ఈ సంస్థ కాపాడుకుంటేనే మన బతుకు అని చెప్పేసి ఆ సంస్థను కాపాడుకుంటున్నాం. ఇంత మంచి సంస్థను కాపాడుకుంటున్న సంస్థను మరి మీరు ప్రైవేట్ చేస్తే ఎందుకుంటాం? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఏడికంటే ఆడికి, ఎక్కడికంటే అక్కడికి పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రైవేటీకరణ బిల్లు ఏదైతే లోక్సభలో ప్రవేశపెడుతుందో దీన్ని నిరసిస్తూ ఈరోజు మేము పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒకవేళ ఈ విద్యుత్ సవరణ బిల్లు అమలైనట్లయితే ఏం జరుగుతుందనేది చూద్దాము. మేము విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉద్యోగులు చాలా తీవ్రంగా నష్టపోతారు. తీరని అన్యాయం జరుగుతుంది. మాకే కాకుండా సామాన్య ప్రజానికానికి, రైతులకు కూడా చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళకి జరిగే నష్టాల గురించి చూస్తే ఇప్పుడు ప్రధానంగా మనకు రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా కరెంటుని ఇస్తున్నాయి. ఆ ఉచితంగా కరెంట్ ఇచ్చే విధానం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండకపోతే వాళ్ళకి ఫ్రీ కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతారు. అలాగే మనం ఏదైతే రైతే రాజు, రైతు మన దేశానికి వెన్నుముక అని చెప్తున్నామో, మన ప్రభుత్వాలు చెప్తున్నాయో దీనికి వెన్నుపోటు పొడిచే విధంగా ఈ కార్యక్రమం ఉంది. అలాగే మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, చిన్న కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, బార్బర్ షాపు, ధోబీ గార్డ్స్, పౌల్ట్రీ ఇండస్ట్రీస్, వీటన్నిటికీ ఇస్తున్న సబ్సిడీలన్నీ ఎత్తేస్తారు. అలాగే రైల్వేకి రైల్వే డిపార్ట్మెంట్కి, మెట్రో రైల్స్కి ఇచ్చే సబ్సిడీలు కూడా ఎత్తేస్తే రైల్వే వాళ్ళు కూడా టికెట్ ఛార్జీలు పెంచుతారు. గూడ్స్ రవాణా ఛార్జెస్ పెరుగుతాయి. ఈ ఛార్జెస్ పెరిగితే మనకు నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు అనేవి చాలా పెరుగుతాయి. అలా పెరిగితే సాధారణ ప్రాధాన్యతం చాలా ఇబ్బందులకు గురవుతారు. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ తర్వాత ఏప్రిల్ 1కి టంచన్గా విద్యుత్ ఛార్జీలు పెంచుతారు. ఈ పెంచడం వల్ల చాలా భారమై కూర్చుంటుంది. ఇట్లాంటి ఎన్నో సమస్యలు మనకు రైతాంగానికి, సామాన్య ప్రజానికానికి ఎదురవుతాయి. ఈ సమస్యలన్నింటినీ మనం నిలువరించాలని, అడ్డుకోవాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు టీజీపీ జాక్ ఆధ్వర్యంలో మనము గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున సమ్మెలు చేసినాము, ధర్నాలు చేసినాము. ఈ విద్యుత్ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే మా ఈ నిరసనలు ఇంకా ఉధృతంగా కొనసాగిస్తాము. సేవ్ పవర్ సెక్టర్, సేవ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. సేవ్ పవర్ సెక్టర్. పార్లమెంటులో అడుగు పెడుతున్న ఆ ఒక్క బిల్లు వేలాది కుటుంబాల భవిష్యత్తును అధికారంలోకి నెట్టబోతుందా, లేక సామాన్యుడి జేబుకు కరెంటు షాక్ ఇవ్వబోతుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని TGNPDCL విద్యుత్ ప్రగతి భవన్ సాక్షిగా నేడు రణరంగంగా సాగింది. విద్యుత్ ప్రైవేటీకరణ వద్దు, ప్రజా వ్యతిరేక విధానాలు వద్దు అంటూ విద్యుత్ ఉద్యోగులు గొంతెత్తారు. కేంద్రం తీసుకొస్తున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ధర్నాలు పాల్గొన్న ఉద్యోగుల మాటల్లో వినిపిస్తున్న ప్రధాన ఆందోళన ఏంటంటే, విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తే రేపు సామాన్యుడి ఇంటికి వచ్చే కరెంటు బిల్లు చుక్కలు చూపిస్తుందని, ప్రస్తుతం అందుతున్న సబ్సిడీలు మాయమైపోతాయని, ఉచిత విద్యుత్ అనే మాటే వినిపించదని వారు హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యం ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక ఉన్న మతలబేంటి? ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం. దశాబ్దాల కాలంగా విద్యుత్ రంగాన్ని నమ్ముకున్న వేలాది మంది కార్మికులు భవితవ్యం ఏంటి? రైతుల పరిస్థితి? ఉచిత విద్యుత్కు మంగళం పాడేందుకు కేంద్రం ఈ కుట్ర పన్నుతుందా? అవును, జగిత్యాల ధర్నాలో ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మేము ప్రజల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం కేవలం ధనికుల కోసం ఆలోచిస్తుంది అంటూ వారు నేరుగా పాలకపక్షంపై దాడికి ఇది కేవలం ఉద్యోగుల సమస్య కాదు, ఇది ప్రతి వినియోగదారుడి సమస్య అని వారు గట్టిగా నొక్కుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం సంస్కరణల వల్ల సేవల్లో నాణ్యత పెరుగుతుందని చెబుతుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులు మాత్రం దీన్ని ప్రజా సంపద దోపిడిగా అభివర్ణిస్తున్నారు. జగిత్యాల వేదికగా మొదలైన ఈ నిరసన జ్వాలలు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ పార్లమెంటులో బిల్ పాస్ అయితే విద్యుత్ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఉందా? ఉద్యోగులు చలో ఢిల్లీకి సిద్ధమవుతున్నారా? ఏదేమైనా జగిత్యాల ప్రగతి భవన్ ముందు జరిగిన ఈ ధర్నా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ కేక్ లా మారింది.